ప్రాణం ఖరీదుతో ప్రారంభమైంది మీ సినీ ప్రస్థానం. 78. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉందండి ఇప్పుడు? నేను ఒకటే అనుకుంటానండి, నేను నటుడినే కానీ నాటకాలు నేర్చుకున్నాను కానీ ఎప్పుడు సినిమా యాక్టర్ అవుదాం అనుకోలేదు. ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. సినిమా నటుడిని అవ్వాలనేటువంటిది నాకు అసలు మనసులో కోరిక లేదు. స్టేజ్ మీదే రంగస్థలంలోనే రకరకాల పాత్రలు వేసి పేరు తెచ్చు అలా మొదలైనటువంటి ఇది అన్ని చూశాను. ఆ రోజుల్లో ఉంది రేడియో కదా, రేడియోలో నాటకం చదవటం. చాలామంది రేడియోలో నాటకం వేసానంటారు. నాటకం వేయలేము, రేడియోలో నాటకం చదవటం. నాటకాల దగ్గర నుంచి టీవీ, తర్వాత సినిమా, ఇది వరుస. భగవంతుడు అనుకోకుండా ఇచ్చారు. సరే, ఎందుకు ఇచ్చారు? ఆయన ఊరికే ఇవ్వరు కదా మనిషి జీవితం. దాన్ని జాగ్రత్తగా ఆయన తెప్పిస్తాడు. అది వాడుకోవడం మన పద్ధతి, మన అవసరం, మన ధర్మం. వాడుకున్నాం, బాగుపడతాం, లేదంటే నాశనం పడతాం. ఆ రెండవ భావం లేకుండా మొదటి భావంతోనే భగవంతుడు ఇచ్చాడు. దాన్ని ఏదో రకంగా చక్కగా వాడుకోవాలి అనే దృష్టితోనే వచ్చాను. అది ఏదో భగవంతుడి దయ, మీ అందరూ ఆశీర్వాదం, ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి 40 ఏళ్ళకి పోషించారు. మీరు సినిమాలో 3 షిఫ్ట్లు వర్క్ చేసేవాళ్ళని విన్నాను. అసలు ఎప్పుడు లేచేవాళ్ళు, ఎప్పుడు తినేవాళ్ళు, ఎప్పుడు షూటింగ్లో ఉండేవాళ్ళు? అంటే నేను ఒక్కడనే కాదండి, నాకు మళ్ళీ బిజీ అయినటువంటి ప్రతి ఆర్టిస్ట్కి తప్పదు. రోజుకి 20 గంటలు పనిచేసాను. మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని రోజులు నేను రోజుకు 3 స్టేట్లు కూడా పనిచేశాను. పొద్దున హైదరాబాద్, మధ్యాహ్నం చెన్నై, రాత్రి బెంగళూరు. మళ్ళీ వచ్చి ఎయిర్పోర్ట్లోనే స్నానం చేసి మళ్ళీ ఇప్పుడు షూటింగ్ వచ్చాను. అంటే అప్పుడు ఎయిర్పోర్ట్లో ఇంత రిస్ట్రిక్షన్ ఉండేది కాదు కదా. అందువల్ల అంటే మనిషికి, ప్రతివాడికి భగవంతుడు ఒక టైం ఇస్తాడు. అర్థమైందా? మంచి టైం ఇస్తాడు. ఆ టైంలో నీకు భోజనం చేయడానికి కూడా టైం దొరకదు. ఆర్టిస్ట్ టైం వస్తే టైం ఉండదు, టైం వస్తే టైం ఉండదు, భోజనం చేయడానికి కూడా టైం ఉండదు. కాకపోతే ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే పాడైపోతాం. ఆ టైంలో నేను చెడిపోకుండా జాగ్రత్తగా ఉన్నాను అనుకుంటాను. భగవంతుడు ఈ జీవితం ఇచ్చాడు. అంత బిజీగా మీరు షిఫ్ట్కి 3 షిఫ్ట్లో కూడా పనిచేస్తూ 20 గంటలు పనిచేసే మీరు ఇప్పుడు ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? ఇప్పుడు పిచ్చెక్కిపోతానండి. ఎవరైనా ఏముంది, నాకు నచ్చినట్టు తిరిగితే నొప్పి ఉండదని, నాకు నచ్చిన ప్రొఫెషను, నాకు ఇంకా శ్రమ ఏమనిపిస్తుంది, పని చేసాం, డబ్బింగ్లు ఇవి. ఇప్పుడు సినిమా యాక్ట్ చేయడం కాదు, దాని డబ్బింగ్ కూడా చెప్పాలిగా. అన్ని రకాలుగా చేసాం. కాకపోతే ఏంటంటే ఆ టైం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే రోజుకి 100-150 మంది మధ్యలో నటించు కూర్చోవడం, దాంతో ఇప్పుడు ఒంటరిగా ఒక్కడిని కూర్చోవడం, లేదంటే మా ఆడితే ఏదైనా కబుర్లు చేస్తూ కూర్చోవడం. ఏం తోస్తుంది? ఎవరో తోచదు, వయసు వస్తుంది. ఆ తోచకి ఏదో చిన్న మాట పెద్ద మాట అంటాం తెలియక, అవతలని తిట్టుకుంటూ ఉంటారు. మా నాన్నగారు ఈయనవాడు అంటాడు, చెప్పలేనివాడు చెప్పడు. ఇవన్నీ మామూలే, ఇక భరించాల్సిందే. దీన్నే ఫ్యాగండి అన్నారు ఇంగ్లీష్లో, అంతిమ దశలో. ఇక్కడి నుంచి ఇక మైనస్ చేసుకోవాల్సిందో ప్లస్ చేసుకోవాల్సింది లేదు. వయసు కూడా ఇక మనకి తరుగుతోందని చూసుకోవాలి తప్ప పెరుగుతోందని చూసుకోవడం లేదు. 2 రకాలు భావన ఒకటే, వయసు తరుగుతోందన్న ఒకటే, మన వయసు పెరుగుతోందన్న, 2 చేరేది ఒక చోటకి. అందుకని అలా ఏదో కాలక్షేపం చేయడం తప్పేదే. నాకే కదా అందరికీ వస్తుంది. కాస్త అలాంటి వాడు ఎక్కువ బాధపడతాడు కదా, బిజీగా ఉండి ఎప్పుడు 10 మందిలో తిరిగినవాడు. కాకపోతే దీనివల్ల నేను 2 విషయాలు కోల్పోయానండి. ఒకటి, నా ఫ్యామిలీ లైఫ్ మర్చిపోయాను. పిల్లలు, వాళ్ళ చదువులు, సందులు చూడటం చేయటం అసలు ఏమి లేదు నాకు. నెలకి 2 నెలలకి చూసేవాడిని పిల్లల్ని. ఏదైనా ఎప్పుడన్నా మొత్తం పడి బట్టలు కొనుక్కొచ్చినా అది సరిపోక కొలత మారి ఉండేది. ఎందుకు మీ బిజీ లైఫ్ స్టైల్ వల్ల 2 నెలలకి 3 నెలలకి వచ్చి కలిసేవాళ్ళు పిల్లలు? నెల మినిమం అండి.
అందులో ఏంటంటే ఈ అవుట్డోర్ వచ్చిన కొత్త, ఉమ్, ప్రతి సినిమా అవుట్డోరే. ఇప్పుడులాగా ఫెసిలిటీస్ ఏమున్నాయి ఇప్పుడు? అవును. చెట్టు కింద కూర్చోవడం, అక్కడే రంగు వేసుకోవడం, అక్కడే యాక్ట్ చేయడం. పాపం ఆడవారు మరీ బాధపడేవారు నట్టు ఉమ్, నటీమణులు. పాపం వాళ్ళకి ఆ లేడీస్ అంత తర్వాత ఇబ్బంది ఉంటాయి. ఖచ్చితంగా. అలా ఏదో ఊళ్ళో వాళ్ళని బతిమాలి ఒక ప్రెసిడెంట్ గారింటోనే ఎక్కడో కాసేపు రెస్ట్ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారండి పాత వాళ్ళంతా. మీరు ఒక మాట అన్నారు, అంటే రోజుకు 3 షిఫ్ట్లు చేయడంలో తినడానికి కూడా టైం లేని సమయంలో నేను పిల్లల్ని మిస్ అయ్యాను, నా వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు కూడా మిస్ అయ్యానని. ఆ సమయంలో మీ భార్య రుక్మిణి గారు ఎలా మేనేజ్ చేయగలిగేవాళ్ళు? ఇప్పుడు మీ సక్సెస్లో ఆమెకి ఎంత క్రెడిట్ ఇస్తారు? నేను అందుకని ఎప్పుడు కూడా నా సక్సెస్కి కారణం నా భార్య అని చెప్తానండి. ఎందుకంటే బయటికి వెళ్ళి నేనేం జరుగుతున్నానో ఎవరికి తెలియదు కదా, ఉమ్, ఏం వెలవ పెడుతున్నానో ఎవరికి తెలియదు. నేను చెడు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా రిజల్ట్ వాళ్ళకే కదా పాపం. అన్నీ భరించి పాపం మరి అలాగా మరి వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. వాళ్ళకి అది చేసింది అదే, నాకు అదే అయింది. ఇప్పుడు దానికి 75, హార్ట్ ప్రాబ్లం, ఉమ్, కర్ర పట్టుకుని నడవాలి, గట్టిగా నడిస్తే ఆయాసం, కొట్టుకుంటే ఆయాసం, ఇవన్నీ మామూలే. వయోవృద్ధులు. ఎప్పుడైనా మీ పిల్లలు మిమ్మల్ని అడిగేవాళ్ళ, నాన్నగారు మీరు ఏంటి ఇంత ఇన్ని రోజులు కనిపించలేదను? మీరు ఒక నెల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు డిసైడ్ అయిపోయారండి. ఉమ్, నాన్నగారు ఏంటంటే ఆయన కనపడలేండి, బాగా బిజీ అండి మా నాన్నగారు అని ఉమ్, చదువుకోవారు. వాళ్ళు కూడా అదృష్టం బాగుండి బాగా చదువుకుంటారండి. పిల్లలు ట్యూషన్ చేస్తుంది ఏం లేవు. ఉమ్. మంచి మెరిట్ స్టూడెంట్, బాగా మెరిట్, గొప్ప చెప్పకూడదు. కోట శ్రీనివాస్ గారు, మీ నాన్నగారేమో ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు, మీకు కూడా డాక్టర్ అవ్వాలని ఒక ఆశ ఆకాంక్ష ఉండేదని అన్నారు, కానీ ఎలా ఈ స్టేజ్ నటన మీదకి వచ్చారు? ఆ రోజుల్లో మా నాన్నగారి దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి ఈ తర్వాత ఎవరు లేరా అండి, ఎవరు లేరా అని అంటూ ఉండేవారు. మా నాన్నగారు కేకలు వేసేవారు, అదే నా గురించి కాదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ కోసం చదువుకోరా అని. సరే అని ప్రీమిస్టే అయిన తర్వాత నాకు 1960లో ప్రీమిస్టే అయిపోయింది. ఆ ప్రీమిస్టే అయిన తర్వాత సైన్స్ గ్రూప్ ఉంటుంది కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఉమ్, ఆ గ్రూప్ మార్క్స్ చూసేవారు మెడికల్కి. ఆ గ్రూప్ మార్క్లో ఒక పర్సెంట్ తక్కువ వచ్చింది, దాంతో నాకు ఎక్కడ సీట్ రాలా. ఆ రోజుల్లో ఆ గ్రూపులు ఇంత రావాలి మెడికల్ కంటే అప్లై చేయడానికి ఉండేది. అవును. ఇప్పుడు ఏవో మారిపోయినాయి, మనకు తెలియదు. అది రాకపోయేటప్పటికి ఏదో ట్రై చేసి అక్కడ ఇక్కడ బాగా చాలా యూనివర్సిటీలు తిరిగాను.